హైకోర్టును ఆశ్రయించిన ప్రభాస్, రాజాసాబ్ అలాగే చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ నిర్మాతలు అసలు ఏం జరిగింది? సో మరి ఈ సినిమాలకి నిర్మాతలు ఎంతెంతో ఖర్చు పెడుతూ ఉన్నారు. మరి సినిమా మొదటి షోకి మాత్రం మంచి టికెట్ రేటు హై క్రాస్ కావాలి కాబట్టి సో కొంచెం టికెట్ పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వాలను అయితే ఆశ్రయిస్తారనమాట. సో మరి సినిమాటోగ్రఫీ మంత్రులు కూడా మాకు కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, ఇలాంటివి చేయొద్దని చెప్పి వాళ్ళైతే చెప్పారనమాట. అసలు ఇదంతా ఎందుకు జరిగిందంటే ఆ సింగిల్ బెంచ్ జడ్జి ఎవరైతే ఉంటారో ప్రీవియస్గా అఖండ 2, పుష్ప 2 ఆ రేట్ల వల్ల అవి కేసులు పట్టడం వల్ల వాటిని అయితే ఇక్కడ నుంచి రేట్లు పెంచొద్దని చెప్పి వాళ్ళైతే తీర్పిచ్చారనమాట. సో అది ఎంతవరకు వర్తిస్తుంది అంటే కనుక ఖచ్చితంగా ఈ తర్వాత సినిమాలు కూడా వర్తిస్తుందని మినిస్టర్లు అయితే చెప్తున్నారు. సో మరి వాళ్ళైతే అటు తెచ్చుకోండి, మేమైతే ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదని చెప్పి 2 రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు కూడా చెప్పారనమాట. సో మరి అటు మూవీ టీమ్స్ వాళ్ళు వెళ్ళి హైకోర్టు డివిజన్ జడ్జితో అయితే మాట్లాడుకోవడం జరిగింది. సో అక్కడ నుంచి పాజిటివ్గా అయితే తీర్పు వచ్చిందనమాట. సో ఈ సింగిల్ బెంచ్ జడ్జి జరిగిందో అంతకుముందు అఖండ 2, పుష్ప 2 వీటికి వరకే ఉంటుంది. సో ఇక ఈ సంవత్సరం కొత్తగా పెడుతున్నారు. మళ్ళీ ఎవరైనా కేసు వేస్తే కనుక అట్లాంటి తీర్పు అయితే మళ్ళీ రావచ్చు. మరి యాజ్ ఆఫ్ నౌ ఈ సినిమాలకైతే ఊరట లభించిందని చెప్పాలి. సో మరి రాజాసాబ్ అలాగే మనశంకర వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి వస్తున్న పెద్ద సినిమాలు, వీటికి టికెట్ రేట్లు దాదాపు రాజాసాబ్కి 800, 1000 రూపాయలు, అట్లానే చిరంజీవి గారి సినిమాకి 500, 600 రేంజ్లో రేట్లు పెంచుకునే విధంగా వెసులుబాటుతో అయితే వాళ్ళు ఫామ్ అందించారనమాట. సో మరి ఈ సినిమాలకి హైకోర్టు నుంచి ఊరట లభించింది. సో ఇంకా ప్రభుత్వాలు సైన్ చేసి ఆ అగ్రిమెంట్ వదిలితే థియేటర్ల దగ్గర, బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు సునామీ సృష్టించడం ఖాయమని చెప్పి ఆ 2 హీరోల అభిమానులు ఫీల్ అవుతున్నారు. సో మరి ప్రభాస్ గారిది సినిమా అయితే ఇంకొక రోజులోనే విడుదలవబోతుంది. మరి ఆ ప్రీమియర్లో రేపు నైటే ఉండబోతున్నాయి. సో ఈ టెన్షన్లో ఫ్యాన్స్ అంతా అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందని చెప్పి చూస్తూనే ఉన్నారు. సో మరి వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఇక బాక్స్ ఆఫీస్ని మేము చూసుకుంటామని చెప్పి ఫ్యాన్స్ అయితే మూవీ టీంకి హామీ ఇస్తున్నారు. మరి రాజాసాబ్ ఎలా ఉండబోతుంది, చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ ఎలా ఉండబోతుంది అంటే మరి కొద్ది క్షణాల్లో, మరి కొద్ది గంటల్లోనే తెలవబోతుంది అనమాట. మరి ఈ సంక్రాంతికి ఎవరు బాస్ అవుతారు, ఎవరు సంక్రాంతి సీజన్ రాజా అవుతారు. సో ప్రతి సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయి అంటే కోళ్ల పందాలలాగా మన ఆడియన్స్ సినిమాలను చూస్తూ ఉంటారు. సో మరి ఈసారి విజేతగా నిలిచేది ఎవరు అనేది ఇంకొక వారం ఆగి చూడాల్సిందే.